మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత సమాజంలో రైతాంగాన్ని విపరీతంగా వేధిస్తున్న సమస్య మ్యాన్ పవర్ సమస్య. పిచికారీ చేయాలన్నా, మందులు వేయాలన్నా మ్యాన్ పవర్ దొరకపోవడంతో రైతులు పడే ఇబ్బందులు అన్నీ కావు. వ్యవసాయాన్ని టెక్నాలజీ జోడిస్తే వ్యవసాయం ఈజీగా చేయొచ్చని చూపిస్తున్నారు చివ్వెంల మండలం వట్టి కాంపాడుకు చెందిన వీరబోయిన మధు అనే యువకుడు. డ్రోన్తో రైతులకు పిచికారీ చేయడంతో పాటు తాను కూడా స్వయంగా ఉపాధి పొందుతున్నాడు. అసలు డ్రోన్ పనితీరు ఎలా ఉంది, అసలు ఎంత ఖర్చు అవుతుంది, మిగతా వివరాలు మధుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మధు. హాయ్ మధు. నమస్తే మధు. ఎప్పుడు కొన్నావు అసలు డ్రోన్ కొనాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? పోయిన లాస్ట్ సీజన్ యాసంగిలో తీసుకున్నాం. ఈ కూలీల ఖర్చుతోటి ఇబ్బంది అవుతుంది. మా పొలంలో కొట్టవల ఉన్నా కానీ విపరీతమైన దిగుబాటు పొలాలు ఉండలేక ఈ డ్రోన్ యూట్యూబ్లో చూసి మా రిజల్ట్ మంచిగా ఉందని చెప్పేసి తీసుకున్నాం. మా పొలంతో పాటు పక్కన రైతులకు కొట్టి మేము ఉపాధి పొందుతున్నాం. ప్రస్తుత కాలంలో జాబులు లేక అంత యువత అంతా ఖాళీగా ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్కి రైతులకు ఇట్లా డ్రోన్ ద్వారా స్ప్రే చేసి రైతులకు పని చేస్తున్నాం, మాకు ఉపాధి ఉంటుంది. అంటే డ్రోన్కు మామూలుగా పంపుతో కొట్టేదానికి తేడా ఏంటి అసలు? దానికి ఎట్లా అంటే అది ఒక రోజులో మనం 10 ఎకరాలు కూడా కొట్టలేము. దీనికి ఒక 5-10 నిమిషాలలో ఒక ఎకరం అయిపోతుంది. రోజుకు ఒక 30 ఎకరాలు దాకా కొట్టుకోవచ్చు. తొందర పని అయిపోతుంది. ఎక్కువ పొలం కొట్టగలుగుతాం. మ్యాన్ పవర్ కూడా తక్కువ. కూలీల ఖర్చు లేకుండా ఒక 2 మనుషులతోటే కొట్టచ్చు. ఎక్కడ నువ్వు అసలు డ్రోన్ ఎక్కడ ఫస్ట్ తొలిసారిగా డ్రోన్ ఎక్కడ చూసినావు, ఎక్కడ కొన్నావు, ఎంత ఖర్చు అయింది? మా విలేజ్లోకి వేరే డ్రోన్లు వస్తుంటే చూసినాను, యూట్యూబ్లో సెర్చ్ చేసిన ప్లేయర్ చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో చూసి యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసిన. నల్లగొండ దగ్గర తీసుకున్నాము. సంతోష్ రెడ్డి దగ్గర నల్లగొండలో డ్రోన్ కొనుగోలు చేసినాం. అక్కడ లాస్ట్ సీజన్ తీసుకున్నాం. అసలు లాస్ట్ సీజన్ ఎంత ఎన్ని ఎకరాలు స్ప్రే చేసినావు? ఎంత నీ పొలం కాకుండా పక్కన తోటి రైతులకు ఎన్ని ఎకరాలు చేసావు? లాస్ట్ టైం 800 అంటే మధ్యలో తీసుకున్నాం మేము. సీజన్ నాట్లు అయిపోయినాక పొలాలు పొట్టకొచ్చి దశలో తీసుకున్నాం. ఒక 800 ఎకరాల దాకా స్ప్రే చేసినాం. మా దాంతో కాకుండా ఎకరానికి ఎంత తీసుకుంటారు? ఎకరానికి 500. 800 4 లక్షలు నీకు లాభం వచ్చింది లాస్ట్ ఇయర్. అంటే మన పెట్టుబడి, ట్రాక్టర్ డీజిల్ పోను, పక్కన మనకు వచ్చే మనిషికి కూలి ఇవ్వాలి, అవన్నీ పోను అంత ఉంచాం. అంటే నువ్వు సీజన్ మధ్యలో తీసుకున్నావు. యాక్చువల్గా సీజన్లో ఎన్ని ఎకరాల వరకు మనం స్ప్రే చేయొచ్చు? ఒక సీజన్లో ఒక 1500 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు. 1500 ఫీల్డ్ని బట్టి ఉంటుంది. ఓకే. పెద్ద రైతులు ఉన్నారనుకో, ఒక రోజు ఎక్కువ ఫీల్డ్ తక్కువ తిరుగుడు ఎక్కువ ఉందనుకో తక్కువ పడుతుంది. అంటే ఎంత 1500 ఎకరాలకు కొడితే ఎంత ఆదాయం వస్తుంది? ఏమంటే ఇక మనం చెప్పలేము. ఇక 15 into 500. 15 into 500. అందులో ఖర్చులు పోతాయి మనవి, తిరుగుడు, ట్రావెలింగ్. 7,50,000 మెయింటెనెన్స్, డ్రోన్ మెయింటెనెన్స్ ఉంటుంది. అందులో 3 లక్షలు ఖర్చు పోయి 4 లక్షలు అయితే నీకు నికరంగా ఆదాయం మిగులుతుంది. ఎంత ఖర్చు అయింది డ్రోన్ కొనుగోలు చేయడానికి? నీకు 6 లక్షల వరకు అవుతుంది. 6 లక్షలు బ్యాటరీలతో సహా, చార్జర్లు, డ్రోన్ 6 లక్షల వరకు వస్తుంది. ఇప్పుడు ఈ డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే రైతులకు నువ్వేం సలహా ఇస్తావు? డ్రోన్ అంటే తక్కువ వాటర్ పడతాయి అనేది ఒక అపోహ రైతులకు ఉంది. మామూలుగా రైతులు 200 ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ము ఒక 2 ఎకరాలకు కొడుతుంటారు. కానీ ఈ డ్రోన్లో 10 లీటర్లు 15 లీటర్లే ఎకరానికి స్ప్రే అవుతుంది. దాంతో రైతులకు కొంత అపోహ ఉంది. రైతులకు మీరు ఏం చెప్తావు? 100% రిజల్ట్ ఉంటుంది. ఈ మనం మంచు పడుతుంది. అందులో ఒక మనం ఎకరం మందు ఒకటేసారి ట్యాంకులో పోసేస్తే ఎకరం స్ప్రే చేస్తుంది. ఆ ఎకరం తిరిగేస్తుంది ఒకటేసారి. తుప్పిలు జల్లులాగా పడుతుంది. ఆ డోసు సరిపోతుంది పొలానికి. నువ్వేం పంటలు సాగు చేసినావు? ఎన్ని ఎకరాలు నీకు సొంతంగా? ఎన్ని ఎకరాలు? మేము ఒక 8 ఎకరాల వరి పొలం, 3 ఎకరాలు పత్తి చేను వేస్తాం. నీది కొనుగోలు చేస్తున్నావు, బయట రైతులకు కూడా ఇస్తాం? మాది పాడుగు బయట రైతులకు కొడుతుంటాం. అంటే డ్రోన్ వాడకముందు ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి నీకు? మామూలుగా వ్యవసాయం మందులు కొట్టాలంటే ఇప్పుడు మనకు పీల్చుకుంటే మీద పడుతుంటాయి. ఇంకోటి కొట్టాలంటే పవర్ ఎక్కువ కష్టంగా అయ్యేది. మందులు కొట్టాలని డ్రోన్ వచ్చినాక ఈజీ అయిపోయింది. ఓకే. 1 అవర్లో రోజు మొత్తం కొట్టి 1 అవర్లో కొట్టుకొని వస్తాం మా పొలం. ఓకే. ఇంకా రైతులకైతే ఏం సలహా ఇస్తావు? కొత్తగా ఇది డ్రోన్ మీద రైతులకు ఇప్పుడు ఏం సలహా ఇస్తావు? రైతులకంటే చూసి తీసుకోవాలి. డ్రోన్లు పని చేస్తున్నా లేదా దాని అపోహలు మంచి చెడు అన్ని తెలుసుకొని తీసుకోవాలి. ముందు జాగ్రత్త. రిజల్ట్ ఎట్లా ఉంది, డ్రోన్ ఆపరేటింగ్ అందరు చేయలేరు. వ్యవసాయ రంగానికి డ్రోన్ అయితే
ఉపయోగమే అంటావు లాస్ట్ 100% ఉపయోగం. ఉమ్. చాలా బాగుంటుంది. ఇది మధు చెప్తున్నారు. వ్యవసాయ రంగానికి డ్రోన్ 100% ఉపయోగకరంగా ఉంది. తను రైతుగానే కాదు తోటి రైతులకు కూడా అద్దె తీసుకొని స్ప్రే చేస్తూ రైతులకు కూడా వ్యవసాయ రంగంలో చాలా తోడ్పాటునైతే మధు అందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా డ్రోను తీసుకునే వారికి మాత్రం 100% డ్రోన్ అనేది ఖచ్చితంగా రైతాంగానికి ప్రస్తుతం మ్యాన్ పవర్ సమస్య వేధిస్తున్న నేపథ్యంలో రైతాంగానికి అయితే ఒక వరంగా మధు చెప్తున్నారు.